హాయ్ గైస్, ఇది మార్నింగ్ వీడియో. మార్నింగ్ తీస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. వచ్చేపాటికి బర్డ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. తెచ్చాం కదా ఇంటి దగ్గర నుంచి, కొన్ని బర్డ్స్ తెచ్చాం కదా. సో ఆ తర్వాత నెక్స్ట్ వీడియో అనమాట ఇది. మనకు కావాల్సినప్పుడు వచ్చి ఏవి ఎగ్స్ పెట్టేవి కాదు. ఇప్పుడు మనకి ఓవరాల్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇప్పుడు పెడుతున్నాయి చూడండి ఎగ్స్ అన్నీ. ఇక్కడ వచ్చి అక్కడ సెకండ్ ఎగ్ కూడా పెట్టింది ఆ బర్డ్, బట్ మనం తీసి పడేసాం అక్కడ సైడ్కి పడేసాం అక్కడ. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఎగ్ పెట్టింది. మళ్ళీ ఏది పెట్టిందో కూడా అట్లీస్ట్ తెలీదు. వీళ్ళు సెపరేట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మొగుళ్ళు లేకున్నా ఎగ్స్ పెడుతున్నారు. ఎగ్స్ పెట్టి ఏం చేద్దామనో ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళ మొగుళ్ళు లేరు కానీ ఎగ్స్ పెడుతున్నారు వీళ్ళు. సో ఏ బర్డ్ అనేది కూడా మనకు తెలియదు. మ్యాక్స్ మన ఇంట్లో నుంచి తెచ్చాం కదా బర్డ్స్, రమణ క్యాబిన్లో కాకుండా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్స్ మేబీ ఎగ్స్ వేసేయేమో అనుకుంటున్నాను, మన బర్డ్సే. బట్ ఏ బర్డ్ అనేది క్లారిటీ లేదు, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇది ఈ ఎగ్ కాకుండా నెక్స్ట్ నిన్న వచ్చి ఒక ఫీమేల్ ఇంటికి పట్టుకొని వెళ్ళాను. తెలుసు కదా ఆల్రెడీ సింగిల్ అయిన పట్టబుర్ర అంటా కదా, పట్టదై తల మీద హాఫ్ హెడ్ అనమాట. తల మీద పొడిసేస్తే దానికి వెంట్రుకంతా ఊడిపోయింది అనమాట హెడ్ మీద. సో అది 333తో పేర్ చేశాను నేను. నార్మల్గా దేంతో నేను పేర్ చేస్తే నేను ఎగ్స్ వేసినా సరే బయట పడేద్దును వీటిలాగే క్యాజువల్గా. బట్ అది 333తో పెయిర్ అయిన తర్వాత అది ఎగ్ వేయట్లేదు. అందుకు కొంచెం లేట్ అవుతుంది, ఎలాగో మనకి ప్రెజెంట్ అవసరం లేదు కదా అన్న ఉద్దేశంతో నేను బ్రీడింగ్ అంతా ఆఫ్ చేశాను అనమాట. సో అవేమొచ్చి రాను ఎగ్ పెట్టడానికి రెడీ అయిపోయి నిన్న కరెక్ట్గా నేను ఫీడ్ వేసే సమయానికి కరెక్ట్గా నేను ఫీడ్ వేసే సమయానికి ఎగ్ కోసం అని చెప్పి కూర్చుంది. దాని బిహేవియర్ నాకు అర్థమయ్యి సో దాన్ని ఒకసారి చెక్ చేశాను అనమాట. ఎగ్ షీట్ దగ్గర లైట్గా 2 బోన్స్ ఉంటాయి కదా ఎగ్కి, అదే బర్డ్కి కింద. ఆ 2 బోన్స్ మధ్యలో లైట్గా చిన్నగా వేళ్ళు ఇలా జస్ట్ చిన్నగా ఇలా కదిపితే చాలు ఆటోమేటిక్గా ఎగ్ అనేది మనకి చేతికని తగలడం జరుగుద్ది. సో దానివల్ల నేను మ్యాక్స్ దానివల్ల చెప్పగలుగుతాను నేను మ్యాక్స్ ఎగ్. అది కాకుండా షీట్ చెక్ చేసి అయినా చెప్పేస్తాను నేను. అంతే, అంటే ఎలా అంటే ఒక 9 years దగ్గర ఎక్స్పీరియన్స్ కదా మనకి. మనం చెయ్యని చెత్త పని అంటూ లేదు బర్డ్స్ విషయంలో. ప్రతి విధంగా ఎన్నెన్ని చేయాలి, ఏ డౌట్లు ఉంటాయి, ప్రతి విధంగా నేను ఎప్పటికీ కూడా ప్రతి విధంగా నాకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం వెంటనే ఎవరికొరకు కాల్ చేస్తా. ఆ డౌట్ క్లియర్ అయినంత వరకు మనకి ఇంకా ఆగనమాట. వైట్ బర్డ్ అయితే ఫుల్ యాక్టివ్ అయింది, బట్ నార్మల్గా ఉందో లేకపోతే ఏం నార్మల్ అయిపోయింది బర్డ్. హెల్త్ కండిషన్ కూడా వీటిలన్నిటిది బాగుంది. సో నాకేమైనా డౌట్ వస్తే మాత్రం ఆ డౌట్ క్లియర్ అయ్యేంత వరకు ఎట్టి స్థితిలో నేను ఇంకా ఆగనన్నమాట తెలుసుకోకుండా. సో ఆ విధంగా అనమాట. నేను ఏమన్నా మనకి ఏమన్నా తెలియని ఉంటే నేను ఎవరికైనా కాల్ చేస్తా. అందులో తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా, నేను ఇప్పటికీ తెలుసుకుంటాను. 9 years అయినా కూడా ఇప్పటికీ మనం బర్డ్స్ విషయంలో సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మన లైఫ్ కూడా చాలదు. ఎట్టి స్థితిలో కూడా ప్రతిదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలంటే. సో అదన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఎగ్ కూడా తీసి పడేయాల్సి వస్తుంది. బట్ ఏ బర్డ్ ఎగ్ అనేది ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత పట్టుకొని వెళ్ళి పడేద్దాము. సో అది ఈరోజు టాపిక్. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ వస్తాం ముందుకి. ఓకే, థ్యాంక్ యూ, బై బాయ్.